హాయ్ మేము ఈరోజు లడ్డూలు చేస్తున్నాము. ఇగో పిండి తీసుకుంటున్నాము. 1.5 కిలో పిండి వేసుకున్నాం. ఇందులో కిలోన్నర పిండి, కిలో చక్కెర మేము వేస్తున్నాం లడ్డూలు. మావి చూసి మీరు ట్రై చేయండి. చెప్పు. కొంచెం కొంచెం వాటర్ వేసి పల్చగా వచ్చేటట్టు తీసుకొని చెయ్యాలి. మా అల్లుడికి బూందీ లడ్డు అంటే మస్తు ఇష్టం అంట. మా అమ్మాయి చెప్పింది, మా కూతురు మా అమ్మాయి చెప్తుంది. మళ్ళీ చూసి కామన్ నేను నేర్చుకుంటున్నా. వాళ్ళని చూసి నేను నేర్చుకుంటున్నా. మా హాల్లో అయితే ఫొటోస్ అన్నీ నిండిపోయి ఉంటాయి, మా చిన్నప్పటి ఫొటోస్. నేనైతే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాడు అలా చేపట్టుకొని నా చేతిలో ఉన్న యాపిల్ అడుగుతున్నాడంట. అది చాలా మెమరీ ఉన్న ఫోటో నాకైతే. అండ్ ఈ ఫోటో కూడా వాడు చాలా లడ్డుగా ఉండే. చూడండి ఫేస్ ఎట్లా పెట్టిండో. నేను ఆ ఫ్రాక్ వేసుకున్నా కదా, ఆ ఫ్రాక్ అయితే నాకు చాలా ఇష్టమైన ఫ్రాక్ అదైతే నాకు. ఈ ఫోటో కూడా మేము చిన్నప్పుడు దసరా టైంలో ఆ ఫోటో దిగినాం మేము. ఇది చిన్నప్పుడు దిగిన ఫోటో. మా నానమ్మ, తాత, నేను, తమ్ముడు, అమ్మ, నాన్న. అన్నీ మా తమ్మునికి వచ్చినాయి. ఇందులో ఉన్న మెడల్ ఒకటి నాకు వచ్చింది. ఇవన్నీ వానికే వచ్చినాయి. వాడు మల్లారెడ్డి కాలేజ్లో నాకే వచ్చినాయి ప్రైజెస్ అన్ని. ఫస్ట్ ప్రైజ్ ఇవన్నీ, ఏది కూడా సెకండ్ ప్రైజ్ లేదు ఇలా. నాకు చాలా నచ్చే ఫోటో అయితే ఇది. అప్పుడు కూడా మా తాత నాకు పంజాబీ డ్రెస్ కుట్టి ఇట్లా వేసిరు అనమాట. సో ఇదైతే ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాము. చాలా ఇష్టమైన ఫోటో, నా ఫేవరెట్ ఫోటో ఇది. దగ్గరికి వెళ్ళిపోదాం. ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. ఈ కిలోన్నర శనగపిండిని ఒక 20 minutes వరకు మా మమ్మీ కలుపుతానే ఉంది. అస్సలు ఉండలు లేకుండా కలపాలంట. అప్పుడే ఆ లడ్డూస్ అనేవి మంచిగా వస్తాయి. మా అమ్మమ్మ చెప్తుంది ఎలా చేయాలో. ఆమెకు చెయ్యి కొంచెం బాగాలేదు, చెయ్యి బెనికిందంట. మా మమ్మీ చేస్తుంది, నేను మధ్య మధ్యలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. నేను కూడా నేర్చుకుంటున్నాను లడ్డు ఎలా చేయాలో. ఇక్కడ ఆయిల్ పోస్తుంది నేనే. ఆయిల్ బాగా మరగాలంట. మంచిగా మరిగిన తర్వాత జాలి గుల్ల ఉంటుంది కదా, ఆ గుల్ల పెట్టి పిండి దాని మీద పోసుకుంటూ చేయాలి. ఇట్లా చేతుంది. ఇట్లా కాదురా, అట్లా అట్లా అంటే గుల్లలు గుల్లలు అట్లా చేళ్ళతో కాకుండా ఇట్లా. ఈ శనగపిండి వాటర్ వేసి బాగా మిక్సీ వేసుకున్నారు కదా, అప్పుడే మీరు చిటికెడు పసుపు కూడా వేసుకోండి. మంచి కలర్ వస్తాయి లడ్డూలు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలి. ఇదే బూందీ. బూందీ రెడీ అవుతుంది కదా, పక్కనే మనము షుగర్ పాకం కూడా పెట్టేసుకుందాము. కిలోన్నరకు కిలో పోస్తున్నా చక్కెర.
మీరు కూడా వేయండి. కిలోన్నర పిండికి కిలో షుగర్ వేసుకున్నాము. ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని అందులో షుగర్ వేసి పాకం వచ్చేలాగా పట్టించాలి. మనకి పాకం కూడా రెడీ అయిపోయింది. ఆ బూందీలో కలిపేసినారు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మొత్తం మిక్స్ చేయాలి. ఇక్కడ మా అమ్మ ఇలాచీ పౌడర్ దంచి అందులో వేస్తుంది. మా తమ్ముడు ఫుల్ మిక్స్ చేస్తూ ఉన్నాడు. బాగా కలపాలి, అది బూందీకి మంచిగా పట్టాలన్నమాట. ఫ్లేవర్స్ అన్నీ దిగిపోవాలి ఆ బూందీలోకి. అండ్ క్యాష్యూస్ కూడా వేసినారు. కొద్దిగా పచ్చకర్పూరం కూడా దంచి వేసినారు. అసలు ఆ పచ్చకర్పూరం ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. దంచితేనే ఫ్లేవర్ ఇలా వస్తుంది. ఇంకా ఉండలు కట్టేసుకోవడమే. చిన్నగా లడ్డూలు కట్టేసుకోండి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టేసుకుంటే అవి కరెక్ట్ షేప్లో వస్తాయి రౌండ్గా. వాళ్ళు అలా లడ్డూలు కడుతూ ఉంటేనే ఇల్లంతా లడ్డూల ఫ్లేవర్తోని నిండిపోయింది. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్స్. నేనైతే టేస్ట్ కూడా చేసిన మధ్య మధ్యలో. చాలా బాగుంది లడ్డు అయితే. మీరు కూడా ట్రై చేయండి. 2 చేతులతోటి లడ్డూలు కడుతున్నాం మేము. అమ్మమ్మ చూడు ఎంత కష్టపడుతుంటారో, చేతికి పట్టి కట్టుకొని మా అమ్మమ్మ కట్టుకోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా బూందీ లడ్డు ఎలా చేయాలో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.